గవర్నమెంట్ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు యాక్చువల్లీ మోదీ గవర్నమెంట్ లేదా బీజేపీ ఎకోసిస్టమ్ వీళ్ళందరూ కూడా ఫాల్స్ narratives కి రెస్పాండ్ అవ్వాలి, ఫేక్ వార్తల్ని కూడా తీసుకుపోతూ ఉంటారు, వాటికి ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలని మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సరే అఫ్ కోర్స్ బీజేపీ కాకపోయినా గవర్నమెంట్ తరపు నుంచి అయితే ఒక ఇనిషియేషన్ వచ్చినట్టుగా కనబడుతోంది సార్. ఈ మధ్యనే కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ ఒక అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సెక్రటరీస్తో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నరేంద్ర మోదీ గారి డైరెక్షన్ ఏమో ఇది నాకు తెలిసి. సో ఏదైనా సరే ఒక మంత్రిత్వ శాఖలకు సంబంధించి వాటికి సంబంధించి ఏదైనా డిస్టార్టెడ్ న్యూస్ లేదా ఫేక్ నెగటివ్ స్టోరీస్ ఏవైనా వచ్చినట్లయితే కనుక వెంటనే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి, క్విక్గా రియాక్ట్ అవ్వాలి అండ్ విత్ ఫ్యాక్ట్స్ని మీరు చెప్పాలి, ప్రజలకి అందించాలి అనేది వారు చెప్పిన విషయం. అంటే నెగటివ్ న్యూస్ విపరీతంగా పెరుగుతున్నాయి, రాబోయే రోజులు ఇంకా తీవ్రమవుతాయి. ఇవి ఎలక్షన్స్ మాత్రమే కాదు, ఓవరాల్గానే గవర్నమెంట్ని అప్రతిష్ట పాలు చేయడానికి అనేక ఫేక్ న్యూస్ రాబోతున్నాయి, వాటిని ఎదుర్కోవాలని చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అంతేనా? కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి వచ్చింది సాయి గారు. గవర్నమెంటే చెప్తుంది, మనం చెప్తాం. సంజయ్ జాజు గారు మన హైదరాబాద్ తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్న సంజయ్ జాజు గారు ఇప్పుడు ఆయన ఈజ్ యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీ. ఐ థింక్ చాలా వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్ బికాజ్ నేను ఆయన జిహెచ్ఎంసీ హూడా కమిషనర్గా జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ఆయన కలిశాను ఇక్కడ. సంజయ్ జాజు ఇస్ అ వెరీ గుడ్ పర్సన్. ఆయన ఇప్పుడు యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా ఉన్నారు. ఓకే. ఆయన ప్రెజెంటేషన్ చెప్పారంటే 71% మంది పీపుల్ ప్రిఫర్ ఆన్లైన్ మీడియం ఫర్ న్యూస్. అంటే ఆన్లైన్ మీడియం ఫర్ ఆలోచించండి, మనలాంటి ఈ ఛానల్స్ నేషనలిస్ట్ హబ్ లాంటి ఛానల్ ఆన్లైన్లో ఉన్నప్పుడు 71% మంది చూస్తారు అది. ఓకే. 49% రిలే ఆన్ సోషల్ మీడియా. దీంట్లో తప్పుడు ప్రచారం వచ్చినప్పుడు ప్రజలు దాన్ని బిలీవ్ చేస్తారు. అదే యూట్యూబ్ లింకులు, అదే వీడియో లింకులు తీసి మళ్ళీ వాట్సాప్లో వేస్తారు. దానికి సోషల్ మీడియా అంటున్నారు. ట్విట్టర్లో ఎక్కువ మంది ఉండరు. అంటే ఎడ్యుకేటెడ్ కొంచెం ట్విట్టర్ అంటే కొంచెం ఎలిటిస్ట్ క్లాస్ వచ్చేస్తుంది అక్కడ. కానీ అన్ని పొలిటీషియన్స్ మేజర్గా హ్యాండిల్ చేసేది ట్విట్టర్ నుంచే చేస్తారు, ట్రంప్ నుంచి మోదీ నుంచి ఎవరైనా కానీ అట్ ద లోకల్ లెవెల్ ఇట్ ఇస్ ప్యూర్లీ ఐదర్ ఫేస్బుక్ ఆర్ వాట్సాప్. ఈ రెండిట్లోనే తిరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఇంకో జనరేషన్ ఉంది, అది మనం ఆ ఎడ్యుకేషన్ ఆ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కాదు న్యూస్ చూసేది. సో టీవీ సోమనాథన్ గారు మీకు చెప్పినట్టే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ప్లాన్ అని ఒక రిలీజ్ చేశారు సోమనాథన్ గారు. దాంట్లో ఏం చెప్పాను, సెక్రటరీస్ మినిస్ట్రీ సెక్రటరీ, ఇది ఎప్పుడో చెప్తున్నాను సాయి గారు, మీకు గుర్తుంటుంది. బీజేపీ వాళ్ళు చేయాలని చెప్తే ఇప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే సాప్ అంటారు, దట్ ఇస్ ఎస్ఓపి, ఫేక్ న్యూస్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దీని గురించి ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్టార్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రపోజ్ చేసి పిఐబి కింద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద చేద్దాం అనుకున్నప్పుడు ఏమైందంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళారు, ముంబై కోర్టుకి వెళ్ళి ముంబై హైకోర్టులో స్టే తీసుకున్నారు కునాల్ కామ్రా వీళ్ళందరూ కలిసి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏం చేయలేం, ఫ్యాక్ట్ చెక్ చేయలేం. కానీ ప్రైవేట్ ఫ్యాక్ట్ చెక్కర్స్ ఉన్నారు, జుబేర్ లాంటి వాళ్ళని ఎవడు ఆపట్లేదు. సో ఇప్పుడేమంటున్నారు, ఈ సెక్రటరీలు కూడా దే షుడ్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి కౌంటర్ చేయాలని చెప్తున్నారు. ఓకే. బట్ ఇంట్రెస్టింగ్లీ ఫర్ సమ్ న్యూస్ రిపోర్ట్ దట్ డు నాట్ రిక్వైర్ అ రెస్పాన్స్ గైడ్ లైన్స్ విల్ బీ ఇష్యూ. అంటే కొన్ని దానికి మీరు రెస్పాండే కాకండి, నో పాయింట్. రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు కదా రోజుకి, మీరు రోజు రెస్పాండ్ చేయక్కర్లేదు. ఇట్స్ ఫేక్ న్యూస్, ఎవ్రీబడి నోస్. రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటాడు ఓబీసీల గురించి, దీని గురించి మోదీ అదాని అని చెప్తూనే ఉంటాడు, దాన్ని మీరు రెస్పాండ్ చేయకండి. ఎక్కడెక్కడ గవర్నమెంట్ దాంట్లో ఉంటాడు గవర్నమెంట్ డెసిషన్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సాయి గారు, 65 స్కీమ్లు మోదీ గారిది ఉంది. 65 స్కీమ్లో ఎవ్రీ సిటిజన్ ఇస్ ఇంపాక్టెడ్, ఎవ్రీ సిటిజన్. ఇప్పుడు మొన్న 70 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి హెల్త్ కార్డ్స్ అని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పుకార్లు లేపారు దాంట్లో, అదంతా జరగదులే, మా దగ్గరే బాగుంది. ఏమైందండి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు జాయిన్ అయిందండి? ఆరోగ్యశ్రీ ఉంది కదా మీ దగ్గర. బికాజ్ దే రియలైజ్ డబ్బులు లేవు మన దగ్గర, లోకల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకుందాం, ఏమైపోతుంది? ఉన్న ఆరోగ్యశ్రీ నడిపేయలేకపోతున్నాం ప్రాపర్గా. ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ లేదు, దీంట్లో అన్ని సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాగా ఇల్లు 2 బెడ్రూమ్ ఇల్లు, పేరు పెట్టుకుందాం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి, కానీ పేరు మార్చేస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ అలౌ చేయదు, అది డిఫరెంట్ థింగ్. సో ఈ ఫేక్ న్యూస్ని కౌంటర్ చేయడానికి డెఫినెట్గా టైమ్లీ రెస్పాన్స్ డ్యూరింగ్ ద గోల్డెన్ అవర్. అంటే ఫస్ట్ 1 అవర్లో మీరు రెస్పాండ్ చేయాలి, ½ అన్ అవర్ టు 1 అవర్. ఏదో మేము ఎల్లుండి చేద్దామని కాదు, ఇవాళ సాటర్డే కాదా మేము రేపు ఆఫీసు, ఎల్లుండి పొద్దున వచ్చినప్పుడు చూసుకుందాం కాదు. ద మ్యాటర్ ఇస్ ఫినిష్. అప్పుడు దాకా న్యూస్ మొత్తం తిరిగి వస్తుంది లోకమంతా. అవును. సో యూ హ్యావ్ టు కౌంటర్ ఇట్ విత్ ఇన్ ద గోల్డెన్ అవర్. అంటే ఫస్ట్ 1 అవర్, ½ అన్ అవర్ టు 1 అవర్లో సెక్రటరీ లెవెల్లో చెప్పారు. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే బ్యూరోక్రసీ, ఇప్పుడున్న ఢిల్లీలో కూర్చున్న బ్యూరోక్రసీ కానివ్వండి, స్టేట్ లెవెల్లో ఉన్న బ్యూరోక్రసీ కానివ్వండి, పనికి రాదు. దీనికి యూ హ్యావ్ టు గెట్ ఎ న్యూ టీమ్, డెడికేటెడ్ టీమ్, యంగ్స్టర్స్ని తీసుకురావాలి. సోషల్ మీడియా అర్థం చేసుకున్న వాళ్ళని తీసుకురావాలి. దే షుడ్ అండర్స్టాండ్, ఎక్స్పర్ట్స్ ఉండాలి దాంట్లో. కంటెంట్ రైట్ చేసిన వాళ్ళు కావాలి. ఏదో
ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీల్స్ అని తయారు చేయడం, ఫేస్బుక్ రీల్స్ చేయడం కాదు. యూ షుడ్ కౌంటర్ చేయడానికి నెరేటివ్ కౌంటర్ చేయడానికి. మోదీ గారు చైనా గురించి మాట్లాడినప్పుడు, చైనా నుంచి డిసెంగేజ్మెంట్ జరిగినప్పుడు ఏం జరిగిందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి. అట్లాంటి వాళ్ళు కావాలి సాయి గారు. బికాస్ కంటెంట్ ఇస్ కింగ్ అంటారు ఇంగ్లీష్లో, అండ్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్. నేషనల్ స్టాఫ్ మీ కంటెంట్ ఎంతోమంది చూస్తారు, లక్షలాది మంది చూస్తారు. ఎందుకు మిగతా ఛానల్స్ ఎందుకు చూడరు? అట్లాంటి కంటెంట్ మీరు ఇస్తారు. ఎవడో వచ్చి కుక్కల్లా కొట్టుకుంటే కాదు డిబేట్, వార్త కాదు అది. సో పీపుల్ రిక్వైర్ గుడ్ కంటెంట్. ఒక ఫాల్స్ నేరేటివ్ వస్తే దాన్ని కౌంటర్ చేయాలి ఇమీడియట్ విత్ డేటా అండ్ ఫ్యాక్ట్స్. పర్ఫెక్ట్. అది చేయాలి సాయి గారు, చాలా ఇంపార్టెంట్. అది కొన్ని ఛానల్స్, కొన్ని ఆన్లైన్ ఛానల్స్ చేస్తున్నారు. అది దే ఆర్ ఐదర్ అఫిలియేటెడ్ టు బీజేపీ ఆర్ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్లీ వర్కింగ్ ఫర్ బీజేపీ. వాళ్ళు చేస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.